రెండో దశ మెట్రో రైళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టింది. 2000 కోట్ల రూపాయలతో 4 నూతన మెట్రో రైల్వే స్టేషన్స్ కూడా నిర్మించబోతున్నారు. పాత బస్తీ వాసులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎంజీబీఎస్ బస్ స్టాప్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టబోతున్న మెట్రో రైలు పనులకు మార్చి 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయబోతున్నారని హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అలాగే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టబోతున్న మెట్రో రైల్ నిర్మాణ పనులకు సంబంధించి ఎన్వీఎస్ రెడ్డితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం రెండవ దఫా మెట్రో రైల్ పొడిగింపు పనులకు సంబంధించి అయితే రేపు 2000 కోట్ల రూపాయలతో ఇటు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు అయితే 4 మెట్రో నూతన స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఇక్కడ పనులను ప్రారంభించేందుకు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం 5 గంటలకైతే ఫలక్నుమా ప్రాంతంలో అయితే ఈ యొక్క పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ యొక్క పనులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మెట్రో రైల్ డైరెక్టర్ ఉన్నారు ఎన్వీఎస్ రెడ్డి గారు. వాళ్ళతో మాట్లాడి మనం సార్ చెప్పండి, రేపు ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, పూర్తిగా ఈ మెట్రో రైల్కి ఎన్ని డబ్బులు కేటాయించబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ నన్ను పిలిచి ఆయన చెప్పింది ఏమంటే, మీరు ఓల్డ్ సిటీలో మెట్రో ఎందుకు చేయలేకపోతున్నారంటే చెప్పాను సార్, అనేక కారణాల వల్ల మేము చేయలేకపోయామంటే, మీరు లేదు టాప్ ప్రయారిటీ ఇవ్వండి, పాత నగరం కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్, మిగతా నగరం ఏ విధంగా డెవలప్ అవుతుంది, నగరం అన్ని వైపులా కూడా మీరు డెవలప్ చేయాలి, అంతేకాకుండా ఒకటి మీరు ఆ 5.5 కిలోమీటర్స్ అయిపోయింది అన్నారు కదా, అది కంప్లీట్ చేసేయండి. సో ఎంజీబీఎస్ టు ఫలక్నుమా చేయండి, అంతేకాకుండా నాకు ఓల్డ్ సిటీ నుండి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ కావాలన్నారనమాట అని చెప్పాను. అదే ఓకే సార్, డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తామని. అందుకనే మేము నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు 5 కిలోమీటర్స్ ఆ చిన్న తుకడ మిగిలింది, ఆ ఎల్బీ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుండి ఓవైసీ హాస్పిటల్, చంద్రాయనగుట్ట, మైలార్దేవపల్లి, P7 రోడ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు చేసి దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ఫలక్నుమా నుండి ఇంకొక 1.5 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్టను మంచి జంక్షన్ స్టేషన్కి కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్ అయిందన్నమాట. సో ఆ ప్రకారం ఇమ్మీడియట్గా మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామన్నారు. ఆ షురూ చేయడం కోసం మేము ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి శంకుస్థాపన చేయబోతున్నారు, ఫౌండేషన్స్ వేయబోతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఇది 5.5 కిలోమీటర్లు అనమాట. 4 స్టేషన్లు ఉంటాయి. సలార్జంగ్ మ్యూజియం స్టేషన్ ఉంటుంది, చార్మినార్ స్టేషన్ ఉంటుంది, షాలిబండ స్టేషన్ ఉంటుంది, ఫలక్నుమా స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 5.5 కిలోమీటర్ తర్వాత దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి చంద్రాయనగుట్ట కూడా కలిపి ఎయిర్పోర్ట్కి లింక్ చేయబోతున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు దీనికి 4 స్టేషన్ల నూతన నిర్మాణాల కోసం ఎన్ని కోట్ల బడ్జెట్, అంచనా బడ్జెట్ ఎంత ఉండబోతోంది, దీని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఇంకెంత సమయం పట్టవచ్చు? ఇది ఆల్రెడీ శాంక్షన్డ్ ప్రాజెక్ట్ అనమాట. దీనికి 2000 కోట్ల రూపాయలు మొత్తం అవుతుంది. అంటే దాదాపు 1100 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అది కూడా సీఎం గారికి మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏమంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని రిలీజియస్ స్ట్రక్చర్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయన్నారు. చెప్పాను సార్, దాదాపు ఒక 103 ఉన్నాయంటే వాటిని మీరు ముట్టుకోవద్దు, వాటిని ముట్టుకోకుండా 100 ఫీట్కి వెడల్పు చేయండి అని చెప్పేసి ఆయన మిగతా వారితో కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎంపీతో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా దానికి ఒప్పుకున్నారు. సో 100 ఫీట్కి చేసి ఈ 4 మెట్రో స్టేషన్లు మాత్రం 120 ఫీట్ చేస్తున్నాము. దీనివల్ల దాదాపుగా ఒక 1100 ప్రాపర్టీస్ కొంచెం పార్షియల్ ఎఫెక్ట్ అయితే దానికి మంచి కాంపెన్సేషన్ ఇచ్చి అది తీసుకోబోతాము. అదొకటి. రెండో యాక్టివిటీ ఏమంటే, ఇక్కడ మధ్యలో ఒక వాటర్ యూటిలిటీ ఒకటి ఉంది, సివర్ లైన్ ఒకటి ఉంది, తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా షిఫ్ట్ చేయవలసి వస్తుంది. ఆ యాక్టివిటీ కూడా చేస్తాము. దానికోసం టోటల్ మేము అనుకున్నది, తర్వాత మెయిన్ మెట్రో ప్రాజెక్ట్ కోసం టోటల్ కాస్ట్ 2000 crore. గత ప్రభుత్వం అయితే మనం చూసినట్లయితే జూబ్లీ బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఫలక్నుమా వరకు అంచనాతో ఏర్పాటు చేసింది, ఎంజీబీఎస్ వరకు ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో దీన్ని చేపడతా ఉన్నారు కదా, ఎన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులో రాకపోవచ్చు? ఒకసారి అంటే మెయిన్ మనం చేయవలసింది రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలి. రోడ్ ఎక్స్టెన్షన్ చేసి మేము ఆయన సీఎం గారు చెప్పినట్టుగా మేము ఏం చేస్తున్నామంటే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ఇచ్చి ఇన్ని రిలీజియస్ స్ట్రక్చర్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్, ఇంకా అదర్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇంకొన్ని కబ్రిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ముట్టుకోకుండా మేము అన్నీ కూడా ఈ పిల్లల పొజిషన్, ఈ కంబాల పొజిషన్స్ అన్నీ కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటా, స్తంభాలు అడ్జస్ట్ చేసుకుంటా, స్టేషన్స్ అడ్జస్ట్ చేసుకుంటా ఈ ప్రాజెక్ట్ అంతా ఇవన్నీ చేసుకోవటం వచ్చే 3-4 మంత్స్లో ఆ యాక్టివిటీకి చేస్తాము. సైమిల్టేనియస్గా చేసిన తర్వాత ఒకసారి ప్రాజెక్ట్ యాక్చువల్ స్టార్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.
రైట్, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఇటీవల రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సమావేశంలోనే ఈ యొక్క మెట్రో రైలు పొడిగింపుకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే అధికారులతో చర్చించి ప్రత్యేక చొరవతో అయితే ప్రాతబస్సిని నూతన నగరంగా తీర్చిదిద్దాలి, ఎందుకంటే హైదరాబాద్ రానున్న రోజుల్లో విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా అయితే ఈ యొక్క మెట్రో రైలును ఇక్కడ ఫలక్నామా నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకువెళ్ళి ప్రజలందరికీ అన్ని ప్రాంతాలలో నుంచి కూడా ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో శంషాబాద్ను కనెక్టివిటీ చేసే విధంగా ఏర్పాటు చేసేందుకైతే అధికారులతో చర్చించిన అనంతరం ఈ యొక్క పాత బస్సులో ఏర్పాటు చేయబోయేటువంటి మెట్రో రైల్లో అయితే మనకి ఇక్కడ చూడవచ్చు పురాతనమైనటువంటి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మసీదులు కానీ అదేవిధంగా దర్గాలు కూడా ఉన్న నేపథ్యంలో వారి మతాలకు సంబంధించినటువంటి ఆలయాలకు ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి స్థాయిలో ఈ మెట్రో పనులను పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా వాళ్ళు చేపట్టాల్సినటువంటి పనులపైన పూర్తి స్థాయిలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా సేకరించే పనిలో ఉన్నట్టు మనతో అయితే ఎన్వీఎస్ రెడ్డి గారు తెలుపుతున్నారు. కెమెరామెన్ సంజుతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.